ఈ రోజుటి ఎపిసోడ్లో సాకేత్ మైథిలి వాళ్ళ అమ్మకి కనిపించి మైథిలి అంటే నాకు ఇష్టం లేదు అని తేల్చి చెప్పేస్తాడు. ఇంటికి వచ్చి మైథిలి వాళ్ళ అమ్మ నువ్వేంటే వాడంటే పడి చచ్చిపోతున్నావు, వాడేమో నువ్వంటే అసలు ఇష్టం లేదని చెప్పేశాడు. మైథిలి ఏమో ఇంకేం చెప్పాడమ్మా నీకు అని అంటే ఇంకేం చెప్తాడు, వాడికి చెప్పే ఛాన్స్ కూడా ఇస్తానా, నేనేం చెప్పనివ్వలేదు, ఇంకా ఆ మాట ఒక్కటి చెప్పాడు కదా, ఆ ఆనందంతో నేను ఇంటికి వచ్చేసాను, మీ బావతో మాట్లాడాను, మీ బావకి నీకు పెళ్లి చేసేస్తాను, వాడిని ఒప్పించాను, నువ్వు పెళ్లి చేసేసుకోవాలి అని మైథిలికి చెప్తుంది మైథిలి వాళ్ళ అమ్మ. మైథిలి వాళ్ళ అమ్మ అంటుంది, నువ్వు ఇలా ప్రవర్తించడానికి ఏదో దోషం ఉందంట, ఆ దోషం పోవడానికి పూజ చేపిస్తాను అని చెప్తుంది. ఇది పెళ్లి కాని వాళ్ళు చేసే పూజ అని చెప్పి వెళ్ళిపోతుంది అక్కడి నుండి. మైథిలి వాళ్ళ నాన్నతో అంటుంది, నాన్న నాకు పెళ్ళయింది, పెళ్లి కాని వాళ్ళు చేసే పూజ అంటుందమ్మా, ఇప్పుడు ఏం చేద్దాం అని అంటే మైథిలి వాళ్ళ నానేమో ఆ పిచ్చిది నీ భవిష్యత్తు బాగుండాలని ఆలోచించి ఇటువంటి అన్నీ చేస్తుందమ్మా అని చెప్తాడు. మైథిలి వాళ్ళ ఇంట్లో ఉంటే సాకేత్ ఏమో బెడ్ మీద కూర్చొని అబ్బా ఏకాంతంగా గడిపే రోజు వచ్చింది, నా రూమ్లో ఎన్ని రోజులకు వచ్చిందో, ఈ బెడ్ అంతా నాదే, ఈ రూమ్ అంతా నాదే, ఎవరు నన్ను డిస్టర్బ్ చేసేవాళ్ళు లేరు అని ప్రశాంతంగా నిద్రపోవచ్చు అనుకొని సాకేత్ ప్రశాంతంగా నిద్రపోతూ ఉంటాడు. కలలో మైథిలి వచ్చి మైథిలి తనతో కలిసి పడుకున్నట్టు కలకంటూ ఉంటాడు సాకేత్ అనుకుంటాడు, ఏంటి నువ్వు మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయావు కదా, నువ్వేంటి ఇక్కడ ఉన్నావు అని అంటే ఏంటి నన్ను ఆకట్టుకోవాలని చూస్తున్నావా అని అంటూ సాకేత్ మైథిలితో మాట్లాడుతూ ఉంటాడు. మైథిలి ఏమో హగ్ చేసుకుంటుంది సాకేత్ని హగ్ చేసుకొని హగ్ ఎంత బాగుందో కదా బావా అని అంటూ ఉంటుంది. సాకేత్ అంటాడు, అవును చాలా బాగుంది అని అంటూ సాకేత్ మైథిలితో చాలా రొమాంటిక్గా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో సాకేత్కి మెలకు వచ్చి చూస్తే అదంతా కళ, ఏంటి ఇది నన్ను కళలో కూడా వదలట్లేదా, ఎలాగైనా ఆకట్టుకోవాలని కళలో కూడా నన్ను ఆకట్టుకోవాలని చూస్తుంది, ఎలాగైనా దీన్ని మైథిలి అనుకోకూడదు ధరణి అనుకోవాలి, అప్పుడే నేను దూరంగా ఉండగలను, దూరం చేసుకోగలను అని సాకేత్ అనుకుంటాడు. మెల్లమెల్లగా ఇది నన్ను మార్చేసి దాని దారిలోకి తెచ్చుకునేలా ఉంది, నేను ఎలాగైనా ఇందులో నుండి బయటపడాలి అనుకుంటాడు సాకేత్. ఈరోజు ప్రోమోలో మైథిలి సౌదామినికి కాల్ చేసి, నేను ధరణిని మాట్లాడుతున్నానత్త, మా బ్రేక్ఫాస్ట్ క్యాన్సిల్ అయింది కదా, నేను ఎక్కడ బాధపడతానో అని నన్ను లంచ్కి తీసుకువెళ్తానన్నాడు అని అంటుంది మైథిలి. ఆ మాట విన్న సౌదామిని షాక్ అవుతుంది. ధరణి కాల్ సాకేత్ దగ్గర పెట్టి బావా అని మాట్లాడుతూ ఉంటుంది. సౌదామిని ఏమో అబ్బా నువ్వు కాసేపు సైలెంట్గా ఉండవే, అసలు వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో విననివ్వు. మైథిలి ఏమో తన చేతి మీద ముద్దు పెట్టుకుంటూ ఉంటుంది, కావాలని మైథిలి చేస్తూ ఉంటుంది. ఇక్కడ చందన ఏమో వాళ్ళు ముద్దులు ముచ్చట్లు అన్నీ అక్కడ అయిపోతున్నాయి అన్నీ ఉంటుంది. ఇప్పుడు ఆ బావ నేరుగా దాని మెడలో 3 ముళ్ళు వేసేస్తానంటూ ఉంటుంది చందన మాటలు విని సౌదామినికి ఏం చేయాలో అర్థం కాదు. ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఎపిసోడ్ అండ్ ప్రోమో. నా వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.